అలాగే ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గారికి ఇప్పుడు జనాలకి చాలా పథకాలు ఇచ్చారు కదా! ఇప్పుడు ఎందుకు ఓడిచ్చారని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో జగన్ ఓడించాలని ఎవరు ఓడించలేదండి. మామూలుగా కావాలని చేశారు ఇది. మామూలుగా ప్రయత్నం పైనుంచే చేసుకో మోడీ అయితే జరిగింది. జనాలు అయితే అందరూ కావాలని ఓట్లు వేశారు. కానీ పైన ప్రభుత్వం మోడీ చేసింది. అది శిశువాన్. ఇప్పుడు నేను అసెంబ్లీది అయింది కదండీ ఇప్పుడు. ఇప్పుడు మా గతంలో జగన్ గారేమో చంద్రబాబు గారిని అవమానించారు. ఇప్పుడు ఆయన ఇయన్నీ మాకు గొడవలు ఏమొద్దు సాఫీగా జరగాలని చెప్పేసి అని అంటున్నారు. అలాగే మన ఉమ్మడి ప్రభుత్వంగా అలాగే ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోకుండా అంతా కామ్గా జరిగిపోవాలని చూస్తున్నారా. కొంతమంది ఏమో లోపల లోపల ఉండి చక్క పెడుతున్నారు మాపులు. అది పోలీసు వాళ్ళు అయితేనే మామూలుగా మీడియా వాళ్ళు అయితేనే ఎవరైతేనే అది మన సెలవు వచ్చిందంటే మనం ఇక్కడ వచ్చేసాం కాబట్టి మనం ఉన్నది మనది వెళ్దాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టేశారు. ఇంకా అమరావతి మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఈ నమ్మకం లేదండి. ఈ 4 సంవత్సరాల నాటికి ఇంకా అది ఇవన్నీ కోలుకోవడానికి సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అంటే సగమైన పూర్తి చేస్తారని అట్లా అది ఓన్లీ శంకుస్థాపన చేస్తారు అంతే. తర్వాత ఏమవుతుందని తెలియదు. ఇంకా వీళ్ళందరూ మాట మీద ఉంటే అవుతుంది. లేదంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ జగన్ లేకపోతే ఎవరో పూసుకోవాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి ఏమంటారు? ఆయన అయితే మరి పిఠాపురం డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఆశపడుతున్నారు. దాన్ని బట్టి ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ అవుతుంది, ఆయన అభివృద్ధి చేస్తాడని మేము ఆశపడుతున్నాం. దాన్ని బట్టి మొన్న అందరూ కలిపి కావాలని గెలిపించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. అది